హలో మై డియర్ వ్యూవర్స్ అండ్ స్వీట్ సబ్స్క్రైబర్స్. ఈరోజు ఏం చేస్తానంటే పొద్దున్న అన్నం పెట్టానండి స్టవ్ మీద. అది ఏమైందంటే ఈ సిలిండర్ ఉంది కదా, ఈ స్టవ్ దానికి అదే మనం పెట్టిన పొజిషన్లో ఉండకుండా హైలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా నేను సరిగ్గా సిమ్లో కొంచెం మీడియం సైజులో పెట్టినదల్లా హైలోకి వెళ్ళిపోయింది అనమాట. ఇంకప్పుడు ఏం చేస్తాం, నేనేమో చూసుకోలేదు. దాంతో ఏం జరిగింది అంటే ఆ స్టవ్ హైలోకి వెళ్ళిపోయి నీళ్ళన్నీ పైకి పొంగిపోయి అన్నం పొలిగ్గా అయిపోయిందనమాట. అన్నం ఉడకలేదు. అందుకని నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, మీరు చూస్తున్నారు కదా, ఇదిగో ఇది పప్పుచారు. ఇప్పుడు ఆ ఉడకని అన్నం ఉంది కదండి, అది తీసుకొచ్చి ఇందులో వేసేసి తిరుమలలో చేస్తారు కదా సాంబార్ అన్నం, అలా తయారు చేస్తానన్నమాట. చూడండి ఇప్పుడు ఏం చేస్తాను, ఇదిగోండి ఇప్పుడు రైస్ ఉంది కదా, ఈ రైస్ ఏమైందంటే నీళ్ళు పైకి పొంగిపోయి అన్నం ఉడకకుండా అడుగునంతా మాడిపోయింది. ఇప్పుడు ఈ రైస్ ఇందులో వేసేసి ఉడకబెట్టేస్తే తిరుమలలో మీరు చూస్తారు కదా, ఆ ప్రసాదమే అన్నమాట. ఇంకా మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగితే అయ్యయ్యో మాడిపోయిన అన్నం కానీ వెళ్ళిపోయిందా, అబ్బో చూసారా, ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా తీసేయాలి. మాడిన అన్నం రాకుండా ఇంచుమించు మొత్తం అన్నం అంతా పై వరకు మాడిపోయినట్టుందండి బాబు. అయినా ఇది నాకేం కొత్త ఏం కాదులేండి, అన్నం ఎప్పుడు ఇలా మాడిపోతూనే ఉంటుంది. ఇలా ఎన్నిసార్లు అయినా కానీ మనకి బుద్ధి రాదు, స్టవ్ దగ్గర జాగ్రత్తగా ఉండి వండుదామని అనిపించదు. ఇదిగోండి ఇలా మొత్తానికి మళ్ళీ ఇది కూడా మాడున్నట్టుంది. మాడు లేకుండా చూసుకొని ఈ అన్నం అంతా, ఇప్పుడు ఇదిగోండి ఈ అన్నం ఉంది కదా, దీన్ని అంతా ఇలా దగ్గరికి నీళ్ళన్నీ ఎగిరిపోయి అన్నం దగ్గరికి వచ్చే వరకు ఉడికించేయడం. అప్పుడు తిరుమలలో ప్రసాదం అయిపోతుంది అన్నమాట. ఇదిగోండి ఇలా ఉంది కదా, పప్పుచారు తాలింపేసి అన్నం కూడా వేసేసాను. తాలింపేసి ఫస్ట్ పప్పుచారు మరగబెట్టి ఉంచుతాం కదండి, అది పోసేసి అందులోనే ఉడకని అన్నం కూడా వేసేసి ఇప్పుడు ఇది దగ్గరికి అయ్యాక తీసుకొని తినేయడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్.